హాసిని, హాసిని, పాపేది? నువ్వు తీసుకురాలేదా స్కూల్ నుంచి? పాపను స్కూల్ నుంచి తీసుకురాలేదా? పాప నీకు కూతురేగా. నువ్వు అసలు తల్లివేనా? నువ్వు నీకెందుకు ఆడపిల్ల అసలు అని ప్రభాకర్ గొడవ పెంచడం, మళ్ళీ గొడవ. ఆ గెటపేంటే బాబు దెయ్యంలాగా, నీకన్నా దయ్యాన్ని చేసుకోవడం బెటర్. చేసే బయటికి వెళ్ళు. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. సనో తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హే, బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఫర్ యూ. నాకా? 1 2 అండ్ దిస్ ఇస్ థర్డ్ వన్. నచ్చే కదా? నచ్చాయా? ఐ హేట్ దిస్ జ్యువెలరీ. ముసల్దాన్లకి ఇవన్నీ నేను వేసుకోవాలా? నాకు ఈ నగలంటే ఎలర్జీ. ఎంత బలుపే నీకు! నీకోసం ఎంత ప్రేమగా తీసుకొచ్చానే. ఊరుకో, ఊరుకోరా. నీకు తెలీదు, ఊరుకోరా. ఇది దీన్ని ఎంత చూసుకున్నా వేస్ట్. ఇటు కూర్చో, ఇట్రా. రేయ్ గుళ్ళో, ఎందుకు చెప్పు అనవసరంగా గొడవ పడతారు? ప్రతిసారి వీళ్ళు ఇలా గొడవ పడటం చూసి నేను వాళ్ళని కౌన్సిలింగ్కి పంపాను. చూడమ్మా, టైం లేకే ఈ గొడవలు. మళ్ళీ కొద్ది రోజులు మీరు టుగెదర్ టైం స్పెండ్ చేయండి. ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. కౌన్సిలర్ అడ్వైస్ ప్రకారం వాళ్ళిద్దరూ పాపని డే కేర్లో వదిలి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు కనుక్కుందామని ఫోన్ చేశాను. హలో తేజ. ఏమైందిరా, ఏంటలా ఉన్నావు? అరే ఉండరా, నీకోసం నాకు యూఎస్లో వచ్చిన జాబ్ని కూడా వదులుకున్నాను. మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. అయినా తప్పు నాదే. నేను వదులుకోకూడదనే చెత్త డెసిషన్ వల్ల నా లైఫ్ కొలాప్స్ అయింది. పని దొంగవి నువ్వు. నీకు పని చేయడం చేతకాక నన్నంటున్నావా నువ్వు? నీ వల్ల నా జీవితమే స్పాయిల్ అయిపోయింది. నీకోసం నన్ను ఎంతగానో ప్రేమించిన నా బావను కూడా వదిలేసుకున్నాను. ఓ అదా రీజన్. అందుకేనా నన్ను ఎలాగైనా వదిలేసి వాడిని తగులుకోవాలని అడ్డమైన వాటికి ప్రతిరోజు నాతో గొడవ పడుతున్నావు? నీది ఒక బతికేనా? నీలాంటి వాడితో కలిసి బతకడం కూడా అనవసరమే. I can't live with you anymore. I can't live. ఆమె చస్తానని కిరోసిన్ పోసుకుంది. Be happy forever. ఆవేశంలో ఉన్న ప్రభాకర్ చావు సెందవుతుందని అగ్గిపుల్ల గీసి విసిరాడు. అలా మంటలంటుకున్న సెనోరీటా నేను చచ్చి నిన్ను బతకనిస్తానా అని వెళ్ళి ప్రభాకర్ని మంటలతో హక్ చేసుకుంది. ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నారు. కాలిపోయిన హౌస్ ప్లేస్లోనే కొన్ని విల్లాలు కట్టారు. బహుశా మీరు ఆ ప్లేస్లోనే ఉన్నారేమో. ఎనీవేస్, వెల్కమ్. దెయ్యాలు రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అంతా విన్నావుగా. వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లర్స్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లర్స్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది. వెళ్ళిపోదాం, పద 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 పద, తొందరగా పద.